ఇవాళ రోజుల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఏదన్నా ఉంటే దట్ ఇస్ సైకాట్రీ ఏమో అనిపిస్తుంది. రీసెంట్గా WHO స్టడీస్ ప్రకారం 15 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఒక 10 ఏళ్ల ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు విపరీతంగా పెరిగింది అని చెప్తున్నారు. చెప్పుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇట్స్ ఫోన్ స్క్రీన్. దెర్ ఇస్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫోన్ ఇన్ రీసెంట్ జనరేషన్, ఎస్పెషలీ సోషల్ మీడియా ఇంటర్నెట్ వలన దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ teenagers especially with the influence of social media, changes in family system, ఎంతో స్ట్రెస్కి లోన్ అవుతాం జరుగుతూ ఉంటుంది. అందుకనే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్. సినిమా పాటలు చూస్తున్నా సరే ఫోన్ ఎడిక్షన్ కిందకే వచ్చి అది కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? ఒక న్యూ రీల్ చూసినా ఒక బ్రెయిన్లో చిన్న డోపమిన్ స్పైక్ లాగా ఉంటుందన్నమాట. సో యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ మోర్. స్పోర్ట్స్ కానీ ఫ్రెండ్స్తో డే అవుట్స్ కానీ ఇవన్నిటి మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకుండా ఫోన్ మీద దానికి మాత్రం ఎక్స్ట్రీమ్గా ఎక్సైట్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఆ ఎక్సైట్మెంట్ని మీరు ఎప్పుడైతే స్టాప్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు ట్యాంట్రమ్ త్రో చేయడం, కోప్పడటం, ఇరిటేట్ అయిపోవడం. అసలు సోషల్ మీడియా ఫోన్ అడిక్షన్ తీసేస్తేనే మనం హెల్దీగా హ్యాపీగా ఉంటాం అన్నది అర్థమవుతుంది. అండ్ మెనీ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా ఎక్కువైపోయింది. మెంటల్ హెల్త్కి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. యంగ్స్టర్స్లో ఎక్కువ వినిపిస్తున్నాయి స్మైలింగ్ యాంగ్జైటీ. పైకి నవ్వుతూ ఉంటారు బట్ లోపల చాలా పెయిన్ గో త్రూ అవుతూ ఉంటారు. దానికి ఏదో లైఫ్లో ఎవరైనా చనిపోయి ఉంటామో, బ్రేకప్ అవడమో, మోడరేట్ టు సివియర్ డిప్రెషన్ ఉన్న వ్యక్తుల్లో సూసైడల్ థాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే లవ్ ఫెయిల్యూర్లో చూస్తుంటాము, మనం ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు చూస్తూ ఉంటాము. ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ మానస, అడల్ట్ అండ్ చైల్డ్ సైకాట్రిస్ట్. హలో మానస గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ గుడ్. ఇవాళ రోజుల్లో మోస్ట్ డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్ ఏదన్నా ఉంటే దట్ ఇస్ సైకాట్రీ ఏమో అనిపిస్తుంటుంది. బికాజ్ ఎవరిని ముట్టుకున్నా సరే ఏదో ఒక రకంగా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. సమ్ పీపుల్ టెల్ ఇట్ అవుట్ బట్ సమ్ పీపుల్ సఫర్ సైలెంట్లీ. రీసెంట్గా WHO స్టడీస్ ప్రకారం 15 to 30 years ఏజ్ గ్రూప్ వాళ్ళలో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఒక 10 ఏళ్ల ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు విపరీతంగా పెరిగింది అని చెప్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్లో కానీ మీ ప్రాక్టీస్లో కానీ హ్యావ్ యూ సీన్ దట్ ట్రెమెండస్ చేంజ్ అండి? డెఫినెట్గా అండి. ముందు జనరేషన్తో కంపేర్ చేసుకుంటే యాంగ్జైటీ, డిప్రెషన్ కొంచెం స్టీప్గా ఇంక్రీజ్ అవుతున్నట్టే చెప్పుకోవాలి. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్ మనం చెప్పుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇట్స్ ఫోన్ స్క్రీన్. దెర్ ఇస్ ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఫోన్ ఇన్ రీసెంట్ జనరేషన్, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఫోన్ యూసేజ్ అనేది టూ మచ్గా అయిపోయింది. అంటే ఫోన్ ఎలా యాంగ్జైటీ, డిప్రెషన్కి లీడ్ చేస్తుంది అని డౌట్ వస్తుంది. బట్ ఫోన్ ఎలాగైపోతుందంటే ఎక్సెస్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇంటర్నెట్ వలన దెర్ ఇస్ టూ మచ్ ఆఫ్ ఎమోషనల్ ఫెటీగ్. ఎక్సెస్గా యూజ్ చేయడం వలన చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ప్రాసెస్ చేయడానికి కూడా మనకి టైం ఉండట్లేదు. వీఆర్ జస్ట్ రియాక్టింగ్ అపాన్ ఇట్ అండ్ ద మోర్ అండ్ మోర్ వీ సీ బ్రెయిన్ ఫెటీకి లోన్ అవుతుంది. స్టడీసే fMRI స్టడీస్ ఎలా చెప్తాయి అంటే వీ యూజువలీ వెన్ వీ డూ అన్ ఇంపార్టెంట్ వర్క్, ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం అనుకోండి, నా బ్రెయిన్ ఎంత యాక్టివ్గా ఉంటుందో వెన్ ఐ లుక్ ఎట్ ఫోన్ ఇన్ ద సేమ్ వే నా బ్రెయిన్ అంతే యాక్టివ్గా ఉంటుంది. వీ యూజువలీ టెన్ టు టేక్ బ్రేక్ అండ్ వెన్ ఎవర్ వీ టేక్ బ్రేక్ మనం ఫోన్ వైపు చూస్తుంటాం. బట్ వీఆర్ నాట్ గివింగ్ బ్రేక్ టు అవర్ బ్రెయిన్. సో అందుకే బ్రెయిన్ ఎమోషనల్ ఫెటీకి లోన్ అవుతుంది. దాంతోపాటు దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సోషల్ మీడియా, లాట్ ఆఫ్ స్ట్రెస్ న్యూస్ కూడా. ఇదివరకు మనకు చూడాలి అంటే ఇట్ యూస్ టు టేక్ టైం. మనం పేపర్లోనో టీవీలోనో వార్తల్లో చూడటం లేదా పేపర్ చదవడం మార్నింగ్ ఉండేది. నవడేస్ న్యూస్ ఇస్ త్రూ అవుట్ ద డే. మనం ఎప్పుడు ఫోన్ చూసినా మనకి ఏదో ఒక స్ట్రెస్ఫుల్ న్యూస్ రిసీవ్ అవుతుంటుంది. అదంతా కూడా మనకి ఎంతైనా లోడ్ పడుతూ ఉంటుంది. కంపారిజన్ బాగా పెరిగిపోయింది. సోషల్ మీడియాలో వచ్చే ఇన్పుట్స్ గురించి మనం చెప్పక్కర్లేదు. దాంతో ఎవ్రీ పర్సన్ ఇస్ కంపేరింగ్ దెమ్సెల్వ్స్ విత్ అదర్స్ అ లాట్. ఎక్సెస్గా కంపేర్ చేసుకోవడం వలన ఐడెంటిటీ కన్ఫ్యూషన్ ఏర్పడుతుంది. దానితో పాటు ఫ్యామిలీ సిస్టంలోనే చాలా చేంజ్ వచ్చేసిందండి. ఎమోషనల్ కనెక్ట్ బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ కూడా రిలేటివ్గా ఏమవుతుందంటే బోత్ పేరెంట్స్ స్టార్టెడ్ వర్కింగ్. వాళ్ళిద్దరూ వర్క్ చేయడం వలన వాళ్ళకి అంత టైం ఉండట్లేదు. దే ఆర్ ఎర్నింగ్ ఫర్ దే చిల్డ్రన్, దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దే చిల్డ్రన్. వాళ్ళ పిల్లల కోసమే చేస్తున్నారు. బట్
వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేయగలుగుతున్నారు అనేది వెరీ లిమిటెడ్ అయిపోయింది. దానివలన ఎమోషనల్ కనెక్ట్ ఉండట్లేదు, ఎమోషనల్ స్ట్రెంగ్త్ పిల్లల్లో డెవలప్ అవ్వట్లేదు. టీనేజర్స్ ఎస్పెషలీ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ మీడియా, చేంజెస్ ఇన్ ఫ్యామిలీ సిస్టమ్ ఎంతో స్ట్రెస్కి లోన్ అవుతాం జరుగుతూ ఉంటుంది. అందుకనే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. సో స్మార్ట్ ఫోన్స్ అండ్ రీల్స్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటారు. ఇక్కడ ఐ హ్యావ్ అ పాయింట్ అండి. ఇప్పుడు ఈ పదాలు వింటూ ఉంటాం, డిజిటల్ బర్న్ అవుట్, డోపమిన్ ఇంబ్యాలెన్స్, రీల్స్ చూస్తూ ఉంటే డోపమిన్ రిలీజ్ అవుతుంది బాడీలో అని ఇట్లాగా వింటూ ఉంటాం. అయితే మీరు చెప్పినట్లు బ్రేకింగ్ న్యూస్లో లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు క్రైమో లేదా మనం బుర్ర వాడాల్సినటువంటి రీల్స్ చూస్తేనో ఆర్ సోషల్ మీడియా పోస్టులు చూస్తేనో మన బ్రెయిన్ రియాక్ట్ అవుతుందా? ఆర్ సినిమా పాటలు చూస్తున్నా సరే ఫోన్ ఎడిక్షన్ కిందకే వచ్చి అది కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా? మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే దెర్ ఆర్ సెంటర్స్ ఇన్ ద బ్రెయిన్. ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కొక్క రోల్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే వెన్ ఎవర్ వీ లైక్ సంథింగ్, వెన్ వీ హ్యావ్ అ ప్లెజర్ ఎట్ సంథింగ్, డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఒక న్యూ రీల్ చూసిన, ఒక కొత్త కంటెంట్ చూసినప్పుడల్లా బ్రెయిన్లో చిన్న డోపమిన్ స్పైక్ లాగా ఉంటుందన్నమాట. అది మనకు ఒక ప్లెజర్ని ఇస్తుంది, ఒక రివార్డ్ లాగా వర్కౌట్ అవుతుంది. సో యువర్ బ్రెయిన్ విల్ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ మోర్. ఇట్స్ సిమిలర్ టు షుగర్స్. మనం షుగర్స్ తింటూ ఉన్నాం అనుకోండి, ఇఫ్ యూ స్టార్ట్ ఈటింగ్ షుగర్స్ మనకి ఇంకా ఇంకా తీసుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈచ్ కంటెంట్, స్పెషల్ కంటెంట్ ఆర్ డిఫరెంట్ కంటెంట్ మనం చూసే కొద్దీ బ్రెయిన్ విల్ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ మోర్. ఆ డోపమిన్ రిలీజ్, ఆ షార్ట్ స్పైక్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే టాలరెన్స్ పెరిగిపోతుంది. అంటే మనకి యూజువల్ కంటెంట్ అంత డోపమిన్ని రిలీజ్ చేయదు. అండ్ రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీస్, ఎలాంటి రెగ్యులర్ లైఫ్ యాక్టివిటీస్ అయినా సరే, స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ ఆర్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్రెండ్స్, గోయింగ్ అవుట్, అవన్నీ కూడా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించవు, బోరింగ్గా అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని వీ ట్రై టు క్రేవ్ ఫర్ ద డోపమిన్ స్పైక్ అండ్ సో వీ స్టార్ట్ గోయింగ్ బ్యాక్ టు ఎవ్రీథింగ్ ఎల్స్. మిగిలినవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు, లైక్ ఈ కాలం జనరేషన్ తీసుకుంటే, చిన్న పిల్లల్ని తీసుకుంటే, ద ఇంట్రెస్ట్ దే షో టువర్డ్స్ ఫోన్ ఎందుకు అంత ఉంటుంది? ఎంత క్రియేటివ్ కంటెంట్, కలర్ఫుల్ కంటెంట్, టూ మచ్ ఓవర్ స్టిమ్యులేటింగ్ కంటెంట్ ఉంటుంది. వాళ్ళకి బ్రెయిన్ చాలా ఓవర్ స్టిమ్యులేషన్కి లోన్ అవుతూ ఉంటుంది. సో దేర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ స్పోర్ట్స్ కానీ, ఫ్రెండ్స్తో డే అవుట్స్ కానీ, ఇవన్నిటి మీద కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకుండా ఫోన్ దానికి మాత్రం ఎక్స్ట్రీమ్గా ఎక్సైట్ అవ్వడం చూస్తుంటాం. ఆ ఎక్సైట్మెంట్ని మీరు ఎప్పుడైతే స్టాప్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు టాంట్రమ్ త్రో చేయడం, కోప్పడటం, ఇరిటేట్ అయిపోవడం చూస్తుంటాం. ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ దే ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్ అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ డోపమిన్ రిలేటెడ్ థింగ్ అండ్ న్యూరోబయాలజికల్ రాదర్ దెన్ వాళ్ళు కావాలని చేస్తున్నది అని అనటం కన్నా. దాట్స్ హౌ our brain is getting rewired in these days. బ్రెయిన్ రీవైరింగ్ ఎంత వరకు ఉంటుంది అంటే, వాట్ ఈస్ దిస్ యాక్చువల్ టర్మ్ అండి? వాట్ ఈస్ బ్రెయిన్ రీవైరింగ్? బ్రెయిన్ రీవైరింగ్ అంటే యూజువలీ కండిషన్ అవుతుంటుంది బ్రెయిన్. మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద మనం తీసుకోవాలి, ఇది మన టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అని అనుకోండి, మనకి ఫుడ్ టైం అవ్వగానే we start craving for food. Our body will say you need it. In the same way, brain will start getting conditioned to these things. Like social media, reels, వీటికి కండిషన్ అయిపోవడం వలన it starts craving for it. ఇది ఏ విధంగా అవుతుంది అంటే, మన అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోవడం చూస్తున్నాం. సోషల్ మీడియానే చూసుకుంటే ఇనీషియలీ మనం 2 hours 3 hours మూవీ చూడగలిగే వాళ్ళం. ఇప్పుడు రీల్ ఒక 30 seconds కూడా మనం స్పేర్ చేయలేకపోతున్నాం. వెనెవర్ సమ్వన్ వాంట్స్ టు డూ అ రీల్, 30 seconds చేసినా కూడా అంత చూడరండి, అంత కంటెంట్ వెళ్ళదు అనే స్టేట్కి వచ్చాం. వై 3 hours మనం మూవీ చూడగలిగిన వాళ్ళం ఒక 30 seconds రీల్ ఎందుకు చూడలేకపోతున్నాం? దాట్స్ హౌ అవర్ బ్రెయిన్ ఈస్ గెటింగ్ కండిషన్డ్. ఆ అటెన్షన్ స్పాన్ చాలా తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గిపోతుంది, టాలరెన్స్ తగ్గిపోతుంది జనాలకి. ఎస్ సో దాట్స్ హౌ ద బ్రెయిన్ ఈస్ గెటింగ్ రీవైర్డ్ అండ్ ద బ్రెయిన్ ఈస్ గెటింగ్ కండిషన్ టువర్డ్స్ ఇట్. గాట్ ఇట్ అండి. అంటే అది రీల్స్ ఫర్ అబౌట్ సినిమా సాంగ్స్ ఆర్ హ్యాపీ థింగ్సే కాదు, అసలు సోషల్ మీడియా, ఫోన్ అడిక్షన్ తీసేస్తేనే మనం హెల్దీగా హ్యాపీగా ఉంటాం అన్నది అర్థమవుతుంది. అంత ఇంపాక్ట్ ఉందా అని ఇప్పుడే తెలుసుకుంటున్నా. మూవింగ్ ఫార్వర్డ్, జెన్జీ ఈ జనరేషన్ గురించి మాట్లాడితే, ఒకప్పుడు అంటే మన చిన్నప్పుడు, మనకంటే ఇంకా ముందు జనరేషన్ వాళ్ళు ఏదన్నా వస్తే ఆ కష్టం, ఆ బాధ, కొంత టాలరెన్స్ ఉండేది.
ఇప్పుడు వాళ్ళు ప్రతిదానికి ఓవర్వెల్మ్ అయిపోతున్నారు, ఓవర్ రియాక్ట్ అయిపోతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. జెన్జీ మెయిన్ కన్సర్న్, మెయిన్ సిమ్టమ్ ఇదేనా? ప్రతిదానికి హైపర్ రియాక్షన్ ఆఫ్ బీయింగ్ హ్యాపీ ఆర్ హైపర్ రియాక్షన్ ఆఫ్ బీయింగ్ సాడ్, ఏదైనా సరే అతిగా ఉంటుంది. ఈ కండిషన్ని హౌ డు వీ హ్యావ్ టు యునో ఎలా జాగ్రత్త పడాలి? బికాజ్ కమింగ్ జనరేషన్స్ ఇస్ ఆల్ అబౌట్ దట్ కదా. ఎస్, డెఫినెట్లీ. ఇందాక చెప్పుకున్నట్టు ఒక రకంగా ఓవర్వెల్మింగ్గా అయిపోతుంది, ఆ ఎమోషనల్ ఫెటీగ్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్ స్క్రోలింగ్. స్టిల్ ఒక నోటిఫికేషన్ రాగానే ఇమీడియట్గా దే విల్ టేకప్ ద ఫోన్. ఒక 5 minutes అనుకుంటారు, ఇట్ విల్ గో ఆన్. హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు, 1 hour అవ్వచ్చు. అండ్ ఎలా అయిపోయిందంటే ఎమోషనల్ బాండింగ్స్, అటాచ్మెంట్స్ గురించి చెప్పాను. ఇదివరకు ఉన్నంత టైం, ఇప్పుడు ఇదివరకు గ్రాండ్ మదర్స్, గ్రాండ్ పేరెంట్స్ ఉండి మోరల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు, రకరకాల కథలు. ఎందుకు ఆ కథలు? పురాణంలో ఆ కథలన్నీ కూడా ఒక వాల్యూస్ నింపడానికి, పిల్లల మైండ్లో ఎథిక్స్ నింపడానికి. బట్ నౌ చిల్డ్రన్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం వలన, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దూరంగా ఉండడం వలన అలా చెప్పే వాళ్ళు కూడా ఉండట్లేదు. దేర్ కంటెంట్ ఈస్ ఆల్వేస్ టువర్డ్స్ సోషల్ మీడియా యాజ్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఏమవుతుంది అంటే వాళ్ళకి ఎమోషనల్ రెసిలియన్స్ ఆర్ సెల్ఫ్ రెగ్యులేషన్ స్కిల్స్ అంటాం. we go through lot of emotions. ఫియర్, భయం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇవి అన్నీ టాలరేట్ చేయగలిగి వాటిని రెగ్యులేట్ చేసుకోవడమే సెల్ఫ్ రెగ్యులేషన్. కానీ ఈ కాలంలో ఆ ఎమోషనల్ లిటరసీ ఉండట్లేదు పిల్లల్లో. వాట్ ఎవర్ దే ఫీల్ దే ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్. వాళ్ళు ఫెయిల్యూర్ని తీసుకోలేకపోతున్నారు, ఓడిపోయినా తీసుకోలేకపోతున్నారు, వాళ్ళు అన్సర్టనిటీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, లోన్లీనెస్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, ఆ కనెక్ట్ మిస్ అవుతూ ఉంది. దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు ఎలా రెగ్యులేట్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకోలేకపోతున్నారు. దీని వలన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఇట్స్ నాట్ జస్ట్ ఒక చిన్న విషయం కాదు. వీటి వల్లనే చాలా బిహేవియర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము మనం యూత్లో కానీ పిల్లల్లో కానీ. అండ్ దిస్ ఇస్ ద బేస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. ఎందుకంటే సెల్ఫ్ వర్త్ తగ్గిపోతుంది. దే స్టార్ట్ కంపేరింగ్ అండ్ వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తక్కువగా ఉంటుంది. దే ఫీల్ దే ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, సరిపోము. ఈ టూ మచ్ ఆఫ్ కంపారిజన్స్, వీటన్నిటి వలన కూడా నా వలన కాదేమో, నేను చేయలేనేమో, నేను ఇంతేనేమో, చాలా ఎక్కువగా. బికాస్ వాట్ యూ సీ ఆన్ సోషల్ మీడియా ఇస్ నాట్ వాట్ ఎవ్రీథింగ్ ఇస్. మనకి కనిపించేది చాలా తక్కువ. లైక్ వాట్ సెలబ్రిటీ గోస్ త్రూ ఈజ్ అ లాట్. అండ్ వాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ గోస్ త్రూ ఈజ్ అ లాట్. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళు అనుభవించే ప్రాబ్లమ్స్, కష్టాలు కన్నా వాళ్ళ సక్సెస్ని మాత్రమే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ కాలం యూత్, యంగర్ జనరేషన్లో ఇది బాగా ఎక్కువైపోయింది. వాట్ దే సీ ఈజ్ లైక్ రియల్ లైఫ్, ఇట్స్ నాట్ రియల్ లైఫ్. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్. రియల్ లైఫే చూసి ఇదే నిజం అని అనుకుంటున్నాం మనం. సో ఇంకొకరిని చూసినప్పుడు మనకు తెలియకుండా కంపేర్ చేసుకొని మన సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయినప్పుడు హౌ డూ వీ హ్యావ్ టు కోప్ ఇట్ అప్ అండి? ఎలా ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రాగలం? ఏం చెప్తారు యాజ్ అ సైకాట్రిస్ట్? డెఫినెట్గా ఫస్ట్ అది ప్రివెన్షన్ ఇస్ ద మేజర్ థింగ్. అందులోకి వెళ్లకుండా ఉండేలాగా చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎలాగ we've been thrown into digital world, it's also important to that we need to come out of it. And we can't avoid it for sure. We are surrounded by it. మన చుట్టూతా ఉంది. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ ఇట్. మనం ఎంత టైం దానికి వెచ్చిస్తున్నామో అనేది రెగ్యులేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ దాట్ లైఫ్లో చాలా థింగ్స్ ఉంటాయి. ఇఫ్ వీ డోంట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ మనం దీని వైపు వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాము. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు గివ్ టైమ్ టు ద ఫ్యామిలీ, టైమ్ టు ద కెరియర్, అన్నీ చూసుకుంటూ దీనికి చాలా మితంగా టైం ఇస్తూ ఉపయోగకరంగా యూజ్ చేసుకోవడం. ఈ కాలం యంగర్ జనరేషన్ దే నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ వెపన్. డిజిటల్ మీడియా ఇస్ అ వెపన్. యూ నీడ్ టు ప్రాపర్లీ యూజ్ ఇట్. మీరు సరిగ్గా యూజ్ చేసుకుంటే యూ విల్ రీచ్ హైట్స్. ఆ కేపబిలిటీ ఉంది. నౌ వీ హ్యావ్ ఏఐ, చాట్ జీపీటీ అండ్ ఎవ్రీథింగ్. యూ కెన్ రీచ్ హైట్స్. బట్ అది డిస్ట్రక్షన్కి కూడా కారణమవుతుంది. పీపుల్లో క్రియేటివిటీ పోతుంది. ఆ క్రియేటివిటీ పోవడంకి మెయిన్ రీజన్ బోర్డమ్ లేకపోవడం. We are not bored in these times because whenever we are bored we look at phone. దాని వలన ఆ బోర్డమ్ లేకపోవడం వలన వాళ్ళలో క్రియేటివిటీ అనేది కంప్లీట్గా పోతుంది.
అండ్ మెనీ ఫిజికల్ హెల్త్ ఇష్యూస్, ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ బాగా ఎక్కువైపోయింది, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎక్సర్సైజ్ ఇస్ న్యాచురల్, అంటే న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్ అనుకోవచ్చేమో ఇన్ అ కామన్ టర్మ్. ఇట్ విల్ కీప్ మైండ్ హెల్దీ, బాడీ హెల్దీ. మెంటల్ హెల్త్కి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒబెసిటీ వలన, సెడెంటరీగా ఉండిపోవడం వలన, డయాబెటీస్, హైపర్ టెన్షన్ చాలా యంగర్ జనరేషన్స్ చాలా ఎర్లీ స్టేజెస్లో చూడడం స్టార్ట్ చేస్తున్నాము. ఇది వరకు 40-50s చూసేది ఇప్పుడు 20-30sలోనే చూడడం స్టార్ట్ అయిపోయింది. 30sలోనే చాలా మందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్ చూస్తున్నాము. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ ప్రివెన్షన్కి అసలు అవేర్నెస్ అనేది ముందు ఇంపార్టెంట్. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్, ఐ గెస్. ఆ అవేర్నెస్ యూత్లో కలగాలి. అండ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు రెగ్యులేట్ దర్ టైం. ఆ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం సో ఇంపార్టెంట్. ఫోన్ చూడడానికి ఒక టైం పెట్టుకొని, ఇంకా గుర్తుగా ఒక టైమర్ ఆన్ చేసుకొని, అయిపోయింది టైం ఇవాళకి, అది నువ్వు ఫోన్ ఎడిక్షన్, రీల్స్ చూస్తావా, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తావా ఏంటి అన్నది పక్కన పెట్టేసేసి, ఆ టైం అయిపోయింది ఇవాళ, యూ హ్యావ్ టు పుట్ ఇట్ అవే. బోర్ కొడితే కొట్టించుకోవడం, బోర్ కూడా మంచిదే. బోర్డమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ మన క్రియేటివ్ లెవెల్స్ అన్ని ఎన్హాన్స్ అవుతాయి అంటున్నారు. 2 points నోటెడ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇప్పుడు సరే ఫోన్ వల్ల వచ్చినటువంటి డిప్రెషన్ కానివ్వచ్చు, యాంగ్జైటీ గురించి మనం మాట్లాడుకున్నాం. దిస్ ఇస్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇంకొక పాయింట్ మాట్లాడితే, చాలా మంది అడల్ట్స్లో కూడా, నాట్ పర్టైనింగ్ ఓన్లీ టు ద జెన్జీ క్రౌడ్, అడల్ట్స్లో కూడా హై ఫంక్షనింగ్ డిప్రెషన్ అంటారు. ఈ మధ్య ఇలాంటి ఫ్యాషనబుల్ టర్మ్స్ అన్నీ ఇంకా చాలా 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 యంగ్స్టర్స్లో ఎక్కువ వినిపిస్తున్నాయి. స్మైలింగ్ యాంగ్జైటీ, పైకి నవ్వుతూ ఉంటారు బట్ లోపల చాలా పెయిన్ గోత్రూ అవుతూ ఉంటారు. 100 మందిలో ఉంటారు కానీ ఒక్కరే ఉన్నట్లుగా ఎప్పుడు నేను లోన్లీ, నన్ను ఎవరు చూడట్లా, నాతో ఎవరు మాట్లాడట్లా, నన్ను ఎవరు పలకరించట్లేదు. సో పీపుల్ స్టార్ట్ గో త్రూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట. నా క్వశ్చన్ ఏంటంటే అండి, లైఫ్లో ఏదన్నా ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తారా, ఆర్ ఈజ్ దేర్ సంథింగ్ సైకాట్రిక్ ఇష్యూస్ ఆర్ సైకాట్రిక్ హెల్త్ ఈజ్ ఆల్సో జెనెటిక్గా? మా అమ్మ ఇలానే ఉండేది, మా అమ్మమ్మ ఇలాగే ఉండేది, సైకాట్రిక్ హెల్త్ అనేది ప్రాపర్గా మా జీన్స్లో లేవు, ఇప్పుడు మేము కూడా సఫర్ అవుతున్నాం అన్నది, అలా ఏమన్నా కనెక్షన్ ఉండే అవకాశం ఉందా? ఆర్ ప్రెగ్నెన్సీ టైంలో ఏదన్నా ఒక నెగిటివ్ ఇన్సిడెంట్ జరిగింది, చిన్నప్పుడు చైల్డ్హుడ్ ట్రామా ఏదన్నా అండర్గో అయ్యాము. సో మై క్వశ్చన్ ఈజ్, హ్యావింగ్ అ సైకాట్రిక్ health issue, is it related to the current scenario, or do they have any genetic basis to it? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీసుకొచ్చారు. ఎందుకంటే సొసైటీలో సైకాట్రిక్ ఇష్యూ ఆర్ సైకాట్రిక్ డిజార్డర్ అంటే దానికి ఏదో లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉండాలి, లేదా ఎవరైనా చనిపోయి ఉండటమో, బ్రేకప్ అవడమో, ఎగ్జామ్ ఫెయిల్ అవ్వడమో, ఇవి మాత్రమే రీజన్స్గా కన్సిడర్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. సైకాట్రిక్ డిజార్డర్స్ హ్యావ్ అ బయోసైకోసోషల్ బేసిస్ అంటాం. అంటే ఇట్స్ సింపుల్ టర్మ్స్, బయోలాజికల్ బేసిస్. జీన్స్, జెనెటిక్స్ ప్లే అ మేజర్ రోల్. ఫ్యామిలీలో కనుక సైకాట్రిక్ డిజార్డర్ ఉంటే నెక్స్ట్ జనరేషన్లో సైకాట్రిక్ డిజార్డర్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ న్యూరోబయాలజికల్ బేసిస్ తీసుకుంటే, అంటే ఒక పర్సన్ డిప్రెషన్కి లోనయ్యాడు, యాంగ్జైటీకి లోనయ్యాడు, ఆర్ దేర్ ఆర్ మెనీ అదర్ సైకాట్రిక్ డిజార్డర్స్, ఈవెన్ స్లీప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎడిక్షన్స్ కానీ, ఏవైనా సరే వాటికి న్యూరోబయాలజికల్ బేసిస్ డెఫినెట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది అండ్ దే ఆర్ డిప్రెస్డ్, ఖచ్చితంగా కాదు. ఇన్సిడెంట్ ఈజ్ అ ట్రిగర్, దట్ ఈస్ ఆల్సో అ ఫ్యాక్టర్. బట్ బ్రెయిన్లో ఉన్న సెరటోనిన్, డోపమైన్, నారెపినెఫ్రిన్, గాబా ఇలాంటి చాలా న్యూరోకెమికల్స్ ఉంటాయి. ఆ న్యూరోకెమికల్స్లో ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందో, ఆ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డిప్రెషన్కి, యాంగ్జైటీకి లోన్ అవ్వడం అనేది చూస్తుంటాం. ఆ ఇంబ్యాలెన్స్కి జెనెటిక్ రీజన్ ఒక కారణం అయితే, లైఫ్లో జరిగే ఫ్యాక్టర్స్ కూడా ఒక ట్రిగరింగ్ రీజన్. అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు బ్రేకప్ కానీ, డెత్ కానీ, ఆర్ ఫైనాన్షియల్ లాస్ కానీ, ఏది జరిగినా కూడా ఆ న్యూరోబయాలజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మీరు అన్నట్టు చైల్డ్హుడ్ ట్రామా, పేరెంటింగ్, చిన్నప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాళ్ళ పర్సనాలిటీని మౌల్డ్ చేస్తాయి. ఒక మనిషి వ్యక్తిత్వం, వాళ్ళ నేచర్, బిహేవియర్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ డీప్ బయాలజికల్ బేసిస్, యాజ్ వెల్ యాజ్ చైల్డ్హుడ్లో వాళ్ళు ఫేస్ చేసిన అడ్వర్సిటీస్, ఏదైనా బ్రోకెన్ ఫ్యామిలీస్ ఆర్ సపరేటెడ్ పేరెంట్స్ ఉన్నా, ఆర్ చిన్న వయసులో అబ్యూస్ చూసిన, అంటే పేరెంట్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన అబ్యూస్ చూసిన చిల్డ్రన్ కానీ,
లేకపోతే వాళ్ళే అబ్యూస్కి గురైన వాళ్ళు కానీ, ఇవన్నీ కూడా దే విల్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ పర్సనాలిటీ. అండ్ వెనెవర్ దే ఫేస్ లైఫ్లో ఒక ట్రామాటిక్ సిచ్యువేషన్ ఆర్ ఎనీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఇట్ డిపెండ్స్ హౌ దే రియాక్ట్ టు ఇట్ అండ్ విల్ దే గెట్ డిప్రెస్డ్ ఆర్ యాంగ్షియస్ అనేది దీని బేస్డ్గా ఉంటుంది. అండ్ మీరు చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ హార్మోనల్ బేసిస్. డిప్రెషన్, యాంగ్జైటీ విమెన్లో ఎక్కువగా మనం రిలేటివ్గా విమెన్లో ఎక్కువ చూస్తాం. ఎందుకు అంటే ఎస్పెషలీ ఎప్పుడు చూస్తాము అంటే పోస్ట్ పార్టమ్ పీరియడ్, ప్రెగ్నెన్సీ పీరియడ్, మెనోపాజల్ పీరియడ్, ఈ ఫేజెస్లో ఎక్కువ పెరగడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. హార్మోనల్ బేసిస్ కూడా ఉంటుంది. ఎక్కువ డెలివరీ తర్వాత చాలామంది సైకాట్రిక్ ప్రాబ్లమ్స్కి లోన్ అవ్వడం, డిప్రెషన్కి లోన్ అవ్వడం ఆర్ సైకాటిక్ సిమ్టమ్స్ అంటాం, వాటికి లోన్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇట్లా సైకియాట్రిక్ డిజార్డర్స్కి హార్మోనల్ బేసిస్, న్యూరోబయాలజికల్ బేసిస్, జీన్స్, జెనెటిక్స్ అండ్ ద సేమ్ వే లైఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని నేను చెప్పాను అంటే, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ మా దగ్గరికి ఓపీకి వచ్చినప్పుడు ఎక్కువ ఆలోచిస్తుందండి, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు, దిగులు పడిపోతా ఉంది, నేను ఫేస్ చేయట్లేదా, నేను అదే ప్రాబ్లంలో ఉన్నాను కదా, అర్థమే చేసుకోవట్లేదు అని చాలా సింపుల్గా మాట్లాడతారండి. ఒక్కసారి ఊహించండి, మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు, ఇఫ్ యూఆర్ రియలీ డిప్రెస్డ్గా ఉన్నప్పుడు మనిషి యొక్క మనస్తత్వం, ఆలోచన చాలా నెగిటివ్గా ఉంటుంది. ద వే దే థింక్, ప్రతిదీ నెగిటివ్గానే పర్సీవ్ చేసుకుంటారు, చాలా దిగులుగా ఉంటారు, దే సింక్ డీప్ డౌన్, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వలేరు, దేని మీదనే ఇంట్రెస్ట్ ఉండదు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అన్ని వర్క్స్ చూసుకుంటూ బయటకు వెళ్తూ ఇష్టమైన షాపింగ్ చేస్తూ ఏమైనా చేసే వ్యక్తులు సడన్గా లో అయిపోయి దేన్ని ఇష్టపడకుండా ఒక్కొక్కసారి సూయిసైడల్గా, అంటే చనిపోతే పోతుంది, నాకు ఈ జీవితమే వద్దు అనే స్థితి దాకా ఆలోచించుతున్న వ్యక్తిని, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నార్మల్గా ఉండలేవా, కాసేపు అలా బయటకు వెళ్ళి రాలేవా, సరవ్వలేవా అనే మాట ఇంకెంత ఇబ్బంది పెడుతుంది. ఇట్స్ ఇంపార్టెంట్. సైకాట్రిక్ ప్రాబ్లమ్స్లో అంటే డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్లో సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా రివర్స్లో ఇలా అంటం వలన సూసైడల్ థాట్స్ పెరగడం. జస్ట్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఒక టీనేజర్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చారు. హీ వాజ్ డిప్రెస్డ్, తను డిప్రెస్డ్గా ఉన్నాడు. ఏమైంది, ఎందుకు అని ఐ వాజ్ స్టార్టెడ్ ఎంక్వైరింగ్. మాట్లాడుతూ ఉన్నప్పుడు హీ సెడ్ లైక్, నా సిస్టర్ సూసైడ్ చేసుకుంది, నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అని చెప్పాడు. వాళ్ళ ఫ్యామిలీని అడగడం మొదలు పెడితే తను ఈ రకంగా చెప్తూ ఉండిందండి, నాకు చనిపోవాలని అంటే నాకు బతుకుండాలని లేదు అనే మాటలు చెప్తూ ఉంది, చాలా దిగులు పడిపోయేది, అందరితో కలవడం మానేసింది, కానీ మాకేం చేయాలో తెలియక మేము టెంపుల్కి, చర్చ్కి అలా తీసుకెళ్తూ ఉన్నాము, అలా తీసుకొచ్చి ఒకరోజు ఇంట్లో దిగబెట్టి మేము అందరం ఎవరి పనులకు వాళ్ళే వెళ్ళిపోయాము, వెనక్కి వచ్చి చూసేటప్పటికి తను హ్యాంగ్ చేసుకొని ఉంది అని చెప్పారు. దాట్ సీరియస్ ఇట్ ఈస్ అ సైకాట్రిక్ ప్రాబ్లమ్. డిప్రెషన్ అంటే చాలా కామన్గా ఎస్పెషలీ ఈ జనరేషన్, ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ అని ఈజీగా అనేస్తారు. నో, డిప్రెషన్ ఇస్ సీరియస్, డిప్రెషన్ ఇస్ బయోలాజికల్. మోడరేట్ టు సివియర్ డిప్రెషన్ ఉన్న వ్యక్తుల్లో సూసైడల్ థాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ దే యాక్ట్ అపాన్ ఇట్. కొంతమంది ఇంపల్సివ్ సూసైడ్స్ ఉన్నా కూడా డిప్రెషన్కి లోనైన వాళ్ళు ఆత్మహత్య చేసుకునే టెండెన్సీస్ ఉంటాయి. అందుకే లవ్ ఫెయిల్యూర్లో చూస్తుంటాము, మనం ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు చూస్తూ ఉంటాము, మల్టిపుల్ సిచ్యువేషన్స్లో చూస్తాం. కానీ వాళ్ళకి ఎక్కడో ఒక బయోలాజికల్ జెనెటిక్ బేసిస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు మనం ఒక వ్యక్తి బాగా డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాను అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయడం అనేది ఖచ్చితంగా కాదు. ఎలా ఉన్నావు, నువ్వు ఓకేనా, నీకేమన్నా ఇబ్బందిగా ఉందా, నేనున్నాను, నువ్వు మాట్లాడచ్చు, నాతో ఏదైనా చెప్పచ్చు అనేది ఎప్పుడు మనం అనగలుగుతామో, అండ్ ఎప్పుడు అందరూ ఆ స్టిగ్మాని వదిలేసి ఇవి ఒక బ్యాడ్ ఇష్యూస్, బ్యాడ్ ప్రాబ్లమ్స్, మనం మాట్లాడకూడదు అనే విధంగా ఉండకుండా వదిలేసి మాట్లాడతామో, అప్పుడే ఇలాంటి సూసైడ్స్ నుంచి కూడా మనం వీ కెన్ సేవ్ దెమ్. అంటే మనతో ఎవరైనా ఇలా ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళని మనం కేర్ఫుల్గా చూసుకోవాలి అన్నది మీరు చెప్పిన మాటలు బట్టి అర్థమైంది. బట్ ఇండివిజువల్గా మాట్లాడితే బాడీలో కానీ బ్రెయిన్లో కానీ ఆ న్యూరోకెమికల్స్ ఇంబ్యాలెన్స్ జరిగింది అని మీరు నాకు ఏదైతే చెప్పారో, అలా జరిగినప్పుడు ఇండివిజువల్గా హౌ డు వీ గెట్ దట్ అవేర్నెస్ అండ్ మనకి మనం జాగ్రత్తలు ఎలా పడాలి? సరే, వీ హ్యావ్ అ బయలాజికల్ రీజన్ అండ్ ఏదో ఒక ఇన్సిడెంట్ ట్రిగ్గర్ చేస్తోంది, అప్పుడు మనకి మనం ఎలా, హౌ డు వి కమ్ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్?
ఎస్. సో ప్రైమరీగా ఏంటంటే అండి, లైక్ సిచ్యువేషన్ బట్టి కొంచెం మూడ్ డిస్టర్బెన్సెస్ అనేది కామన్గా చూస్తుంటాం. ఇట్స్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై వార్నింగ్ సైన్స్, వార్నింగ్ సిగ్నల్స్. ఏంటి ఆ సిమ్టమ్స్? వార్నింగ్ సైన్స్, వార్నింగ్ సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే, వెన్ ద పర్సన్ ఫీల్స్ టూ లో, అంటే మూడ్ ఫ్లక్చువేషన్స్ ఆర్ కామన్. మనం కూడా హ్యాపీ ఫీల్ అవుతాం, సాడ్ ఫీల్ అవుతాం, బట్ కంటిన్యూగా ఇఫ్ యూ స్టార్ట్ ఫీలింగ్ సాడ్, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీల్ హ్యాపీ ఫర్ ఎనీ రీజన్. ఏది మనల్ని అంత సంతోష పెట్టట్లేదు, హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాము. కొడుకు వచ్చి నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందమ్మా అంటే, వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ దట్ ఎమోషన్, హ్యాపీనెస్ ఆర్ హ్యావ్ జాయ్ ఇన్ ఎనీథింగ్, ఇష్టమైన పనులు ఏవి చేయలేకపోతున్నప్పుడు, విరక్తి భావన, ఎందుకు ఈ జీవితం అనే విరక్తి ఫీలింగ్ వచ్చినప్పుడు, నేను దేనికి పనికిరాను, నేను యూస్లెస్, అసలు నేనేమి చేయలేను లైఫ్లో అనే ఆ థాట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, అండ్ కొంతమంది అదర్ పీపుల్లో మనం రియలైజ్ అవ్వాలి అంటే, కొంతమంది దే స్టార్ట్ గివింగ్ అవే దేర్ ఇంపార్టెంట్ బిలాంగింగ్స్. చాలా ట్రెజర్ చేసుకున్న వస్తువుల్ని కూడా ఇచ్చేయడం స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళ మాటల్లో కూడా విరక్తి భావన కనిపిస్తుంటుంది. ఏముందిలే, ఇట్స్ ఓకే అన్నట్టు ప్రతిదానికి వదిలేయడము, యాంగర్, ఇరిటేషన్ ఎక్కువైపోవడము, నిద్ర సరిగా పోకపోవడము. స్లీప్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఇండికేటర్. ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడము. ఇలా ఉన్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు రియలైజ్ దట్ వీఆర్ ఫీలింగ్ డిప్రెస్డ్. మనం డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాము అనేది అర్థం చేసుకోవడం అక్కడ ఇంపార్టెంట్. వన్స్ వీ స్టార్ట్ ఫీలింగ్ దాట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు సీక్ హెల్ప్, సీక్ సపోర్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్. ఇది ఎక్స్ప్రెస్ చేయడం ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ చేయకుండా చాలామంది లోపల పెట్టేసుకొని ఎలా ఫీల్ అవుతారంటే, నేను ఎమోషనల్లీ చాలా స్ట్రాంగ్, నేను దీని నుంచి నేనే బయటకు రావాలి, నేను కోపప్ చేసుకోవాలి, నేను బయటకు రాగలుగుతాను, నేను ఎందుకు చేయలేను అని ఆ స్ట్రగుల్ ఇంకా ఇట్ విల్ పుల్ దెమ్ డౌన్, ఇంకా ఇట్ విల్ పుల్ దెమ్ డౌన్. ఆ సిచ్యువేషన్కి వెళ్ళకుండా వెన్ దే స్టార్ట్ సీకింగ్ హెల్ప్, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఇన్కల్కేటింగ్ ఎక్సర్సైజ్ ఇన్ ద రొటీన్, యోగా, మెడిటేషన్, ఇలాంటివి హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎస్, మైండ్ఫుల్నెస్, జర్నలింగ్, ఇలాంటివి కూడా హెల్ప్ అవుతుంటాయి. జర్నలింగ్ విల్ హెల్ప్ వెంటిలేటింగ్ అవుట్ అవర్ ఎమోషన్స్. మైండ్ఫుల్నెస్ విల్ కామ్ యువర్ మైండ్. డైరీ రాసుకోవడం అంటే అదే కదా జర్నలింగ్ అంటే. ఎస్, పాతకాలంలో అలా చెప్పేవాళ్ళు, ఇప్పుడు జర్నలింగ్ అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇలాంటి సెల్ఫ్ ప్రాక్టీస్ థెరపీస్ చేసుకుంటూ కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒకళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే, ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే, డాక్టర్ ఏమన్నా మెడిసిన్స్ కనుక ప్రిస్క్రైబ్ చేస్తే, అమ్మో సైకాట్రిక్ మెడిసిన్స్ వాడితే ఇంకా లైఫ్ లాంగ్ వాడాలి, నాకేం పిచ్చి లేదు, నేను ఎందుకు వాడాలి, మందులు ఎందుకు వాడాలి, అసలు నేను ఆ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి అనే రెసిస్ట్ చేసే క్రౌడ్ చాలామంది ఉంటారు. ఎస్, డెఫినెట్లీ. సో సైకాట్రిక్, ఇప్పుడు ఒంటికి ఏదైనా జబ్బు చేస్తే మందు ఎలా వేసుకుంటామో, మైండ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక డాక్టర్ హెల్ప్ తీసుకొని మందులు వేసుకోవడం కూడా అంతే సహజం అన్నది ఎందుకు నార్మల్సీ రావట్లేదు, ఎందుకు ఇంకా స్టిగ్మా ఉంది జనాల్లో? చాలా మందిలో ఈ స్టిగ్మా అనేది ఉందండి. అండ్ ఐ మీన్ ఫ్రమ్ జనరేషన్స్, psychiatrists and mental health advocates are trying to bring about awareness, break the stigma. And good thing is, ee madhya kalamlo konచెం celebrities kuda bayataku vachi they are talking about it, they are telling that they are depressed, they are taking medicines, they are taking therapies ane points vastunnai. As the days goes on, I believe, and ippadike konta change vachindi, people started coming to psychiatric OPDs frequently, but they don't want to టెల్ ఇట్. అంటే నేను ఇక్కడికి వచ్చానని బయట వాళ్ళకి చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ అట్లీస్ట్ వాళ్ళు హెల్ప్ సీక్ చేయడానికి అయితే వస్తూ ఉన్నారు. దట్స్ వన్ గుడ్ చేంజ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. ఎస్, బట్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ నాట్ వన్ ఫ్యాక్టర్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కలిస్తేనే ఒక సైకాట్రిక్ డిజార్డర్ అనేది ఏర్పడుతుంది. అండ్ వై డూ యూ నీడ్ టు సఫర్ వెన్ యూ హ్యావ్ అన్ ఇష్యూ, సైకాట్రిక్ ఇష్యూ? అది జ్వరం వస్తే, కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చాలా సింపుల్గా, ఈజీగా తీసుకునేది, సైకాట్రిస్ట్ దగ్గరికి రావడానికి మాత్రం ఇట్ వోంట్ హ్యాపెన్. బట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్రెయిన్ అండ్ బాడీ ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్. బ్రెయిన్కి స్ట్రెస్ వస్తే that will lead to all kind of health issues. Common ga chusedi gastric issues and diabetes, hypertension, cardiac issues, వీటన్నిటికి dermatological issues. There's no branch in medicine that is not connected to psychiatry. That's what I would like to say and believe. Stress will lead to అన్ని health issues exacerbation, అంటే ఎక్కువ అవ్వడానికి లేకపోతే ట్రిగర్ అవ్వడానికి, స్టార్ట్ అవ్వడానికి
మూలం. సో యూ నీడ్ టు గెట్ ఇట్ ట్రీటెడ్. మెడిసిన్స్కి వచ్చేటప్పటికి సైకాట్రిక్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ అనేది మోడరేట్ టు సివియర్ డిజార్డర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం. చాలా అపోహలు ఉన్నాయండి, సైకియాట్రిక్ ప్రాబ్లం మీదనే అవగాహన లేదు, ఇన్ని అపోహలు ఉన్నాయంటే ఇంకా మందుల గురించి చెప్పనేక్కర్లేదు. అవి అడిక్టివ్ అంటారు, లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది అంటారు, ఆర్గన్ డ్యామేజ్ అయిపోతుంది, మా కిడ్నీలు పాడైపోతాయి అంటూ పిల్లలు పుట్టరు సైకాట్రిక్ మెడిసిన్స్ వాడితే అని కొంతమంది అనుకుంటారు. ఎస్, అన్నిటికంటే వర్స్ట్ పార్ట్ ఇవాళ జనరేషన్ కొంచెమైనా డిప్రెషన్కో లేకపోతే నిద్ర పట్టట్లేదంటేనో ChatGPT గూగుల్ని అడిగేసి సెల్ఫ్ మెడికేషన్ వాడుతుంది. అది అసలు ఏం చెప్తారు మానస గారు? ముందు అసలు మిత్స్ బ్రేక్ చేయాలండి. సైకాట్రిక్ మెడిసిన్లో లైఫ్ లాంగ్ ఇల్నెసెస్కి మాత్రమే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా డిజార్డర్స్కి 3 months 6 months 1 year ఇంతవరకే యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. డెఫినెట్లీ అండ్ పిల్లలు పుట్టకుండా ఉండే ఛాన్సే లేదు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. బట్ ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో సేఫ్టీ తీసుకుంటాము, కొన్ని మెడిసిన్స్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తాము, వీలైతే అసలు మెడిసిన్ ఇవ్వకుండా హ్యాండిల్ చేయడానికి థెరపీతో ట్రై చేస్తాము, బట్ అవసరమైతే ఇవ్వక తప్పదు. ఇలా ఎన్నో మిత్స్ ఉన్నాయి మెడిసిన్ పట్ల. అండ్ డోంట్ బిలీవ్ ఎవ్రీబడి. అందరూ ఉంటారు చెప్పడానికి, ఈ మందులు వేసుకోవద్దు, ఎందుకు వేసుకుంటున్నావు, నీకు హెల్త్ ఏమైపోతుందని. నో, డౌట్ ఉంటే సైకియాట్రిస్ట్ని అడగండి. సైకియాట్రిస్ట్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ ఆన్సర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు సైకియాట్రిక్ మెడిసిన్. సైకియాట్రిక్ మందుల గురించి చెప్పాలంటే డెఫినెట్గా సైకియాట్రిస్ట్ని అడగడం అనేది ఇంపార్టెంట్ అండ్ అది చేయాలి. అండ్ సెల్ఫ్ మెడికేషన్, అసలు సెల్ఫ్ మెడికేషన్ కాదండి, సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకుంటున్నారు. మా దగ్గరికి ఈ మధ్యన కాలంలో రీసెంట్గా వచ్చేటప్పుడు ఎస్పెషలీ యంగ్స్టర్స్, నాకు ADHD ఉంది మేడం, ట్రీట్ మీ, వాళ్ళే చెప్పేస్తారు వాళ్ళకి ఏముందో కూడా. అమ్మ బాబోయ్. అండ్ ప్రోటోకాల్ బేస్డ్ అంటే మాకు క్రైటీరియా ఉంటాయి సైకాట్రిక్ డిసార్డర్స్ కి, క్రైటీరియా బేస్డ్ గా కూడా చెప్తున్నారు. నాకు నార్సిస్టిక్ పర్సనాలిటీ డిసార్డర్ ఫాదర్ ఉన్నారు మేడం, ట్రీట్ మీ, నేను అందుకే డిప్రెస్డ్ గా ఉన్నాను, నేను అందుకే యాంగ్షియస్ గా ఉన్నాను అని. సి టు సర్టన్ ఎక్స్టెంట్ పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ దెమ్. ఇట్స్ గుడ్, అది మంచిదే. కానీ ఓవర్ డయాగ్నోస్ చేసుకోవడం, మిస్డయాగ్నోస్ చేసుకోవడం అనేది ఎక్కువ జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ మెడిసిన్ రిలేటెడ్గా అండి, మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లేని మెడిసిన్ ఉండదు. ఈవెన్ మల్టీవైటమిన్కి లేదా పారాసిటమాల్కి కూడా ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఒక 100 లిస్ట్ ఇచ్చాడు అనుకోండి, వరల్డ్లో ఒక రేరెస్ట్ సైడ్ ఎఫెక్ట్ చూసినా కూడా అమ్మ నాకు ఇది వచ్చేస్తుందని ఇచ్చిన ట్రీట్మెంట్ని ఆపేస్తున్నారు. డాక్టర్ మిస్టేక్ చేస్తున్నారు, డాక్టర్ రాంగ్గా ప్రిస్క్రైబ్ చేశారు అని స్టాప్ చేసిన సినారియోస్ కూడా ఉన్నాయి. సైకియాట్రిస్ట్ మధ్యన డిస్కషన్స్లో ఇట్ కేమ్ అవుట్ లైక్ పేషెంట్ వచ్చి మీరు రాంగ్గా మెడికేట్ చేశారని చెప్పడం. నో, వీ స్టడీడ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలు చదివింది టు అండర్స్టాండ్ దెమ్ వెల్. అండ్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా పేషెంట్ని పూర్తిగా అర్థం చేసుకుని వాళ్ళకి ఏది కరెక్టో అది ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ChatGPT ఆర్ గూగుల్ కాంట్ సే వాట్ ద పేషెంట్ ఈస్ గోయింగ్ త్రూ. అబ్సల్యూట్లీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అసలు ఇంకొకటి అండి, ఇప్పుడు మనం వెయిట్ లాస్ అవ్వాలి, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇది తినాలి ఇది తినకూడదు, ఒక కరిక్యులం ఉంటుంది, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఈ కరిక్యులం ప్రిపేర్ అవ్వాలి. అట్లా ఇవాల్టి రోజుల్లో మెంటల్ హెల్త్ కరిక్యులం ఈజ్ ది లీస్ట్ ఫోకస్డ్ టాపిక్ అనుకుంటే మీరు చెప్పండి మానస గారు, మీరు చూస్తున్నారు ఎన్ నెంబర్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి అడల్ట్స్ దాకా చాలామంది మీరు ట్రీట్ చేస్తూ ఉంటారు కదా. ఒక మెంటల్ హెల్త్ కరిక్యులం, దిస్ ఇస్ గుడ్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్, హ్యాండ్స్ డౌన్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఫర్ యువర్ మెంటల్ హెల్త్ అని చెప్పాల్సి అంటే వాట్ వుడ్ యూ సజెస్ట్? ఇట్స్ అ వెరీ నైస్ అండ్ ఇన్నోవేటివ్ థాట్ ఇస్ వాట్ ఐ ఫీల్ అండి. ఎందుకంటే ఎడ్యుకేషన్లో చదివేటప్పుడు ఎప్పుడు సైన్స్, బయాలజీ ఇవన్నీ చెప్తారు, కానీ దే నెవర్ ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అంటే హ్యూమన్ బీయింగ్స్ డూ ఇవాల్వ్. అండ్ ఇప్పుడున్న స్పీడ్ యుగంలో స్పీడ్ పేస్, if we need to cope up, our emotional strength, emotional resilience antamu, that is very important. So mental health curriculum lo emotional literacy is the most important thing. Ante children ki to understand their feelings, to understand their thoughts and their emotions and behavior అనేది చాలా చిన్న వయసు నుంచి ఎప్పుడైతే నేర్పడం స్టార్ట్ చేస్తామో అది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఎంపతి, టీచింగ్ దెమ్ అబౌట్ ఎంపతి. ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోవడం మొదలు పెడతామో చాలాసార్లు మనం హర్ట్ చేయం. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టీచ్ కమ్యూనికేషన్ టు చిల్డ్రన్. ఎన్నో కపుల్ ఇష్యూస్, రిలేషన్షిప్లో ఇష్యూస్ ఆర్ ఫ్యామిలీలో ఇష్యూస్కి స్ట్రాంగ్ మూలం ఏంటంటే కమ్యూనికేషన్. చాలాసార్లు మనల్ని బాధ పెట్టే విషయాన్ని మనం కమ్యూనికేట్ చెయ్యం, అలా అర్థం చేసేసుకోవాలి అని ఫీల్ అవుతాం డెఫినెట్గా. బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అంటే
అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద అదర్ పర్సన్. కొంతమంది అర్థం చేసుకుంటారు, చేసుకోలేరు. కానీ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ అనేది నీకు మాత్రమే తెలుస్తుంది. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు టీచ్ దెమ్ కమ్యూనికేషన్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు టీచ్ దెమ్ డిస్ట్రెస్ టాలరెన్స్ అంటుంటాం. అంటే ఒక ఎమోషన్ని హ్యాండిల్ చేయడం అనేది నేర్పాలి. ఒక ప్రాబ్లం ఇద్దరు చిల్డ్రన్ మధ్యన ఒక గొడవ అయిందనుకోండి, దాన్ని వాళ్ళ ఎలా హ్యాండిల్ చేయగలగాలి అనేది ఆ ఏజ్ నుంచే నేర్పించాలి. సో దట్ వాళ్ళు లైఫ్లో వచ్చే మేజర్ ఇష్యూస్ని చాలా స్ట్రాంగ్గా డీల్ చేసే కేపబిలిటీ వాళ్ళకి తీసుకురాగలరు. అదే ఇవాళ రోజులో పేరెంటింగ్ ఎలా అయిపోయిందంటే అసలు పిల్లలు కిందే పడకూడదు అన్నట్లుగా పెంచుతున్నాం. పడినా లేవగలగడం ఎలా అన్నది నేర్పడం మర్చిపోతున్నాం. దాట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. ఓవర్ ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్. ఎస్. సో ఒక రకంగా హెలికాప్టర్ పేరెంటింగ్ అని కూడా అంటాం. దెర్ ఆర్ మెనీ టర్మ్స్. బట్ ఆ ఓవర్ ఇన్వాల్వ్మెంట్ వలన, ఎక్స్ట్రీమ్ ప్రొటెక్షన్ వలన దే కాంట్ హ్యాండిల్ థింగ్స్ బై దేర్ ఓన్. వాళ్ళంతటా వాళ్ళు నేర్పించట్లేదు కదా మనమే. ఎస్. సో మెంటల్ హెల్త్ కరికులం స్కూల్స్లో ఇంక్లూడ్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. ఐ డూ సీ ఇన్ సమ్ ఐబీ స్కూల్స్ టీచింగ్. ఐబీ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొంతమంది దే ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్లీ అండ్ దే టీచ్ అబౌట్ ఎమోషన్స్ టు చిల్డ్రన్. అది నీడ్ ఉందా, అది ఇంపార్టెంట్ అంటే ఈ కాలంలో డెఫినెట్గా నీడ్ ఉంది, డెఫినెట్గా వెరీ ఇంపార్టెంట్ అసలు. అండ్ కొంచెం డిజిటల్ హైజీన్ స్కిల్స్ కూడా. మా పిల్లల గురించే చెప్తానండి. మా పాప మొన్న సమ్ ఆయిలీ ఫుడ్ పెడితే అమ్మ టీచర్ నో ఆయిలీ ఫుడ్ చెప్పారు, నేను తినను అని చెప్పింది. ద ఇంపాక్ట్ టీచర్ క్యారీస్ ఆన్ చిల్డ్రన్ ఈజ్ హ్యూజ్. ఆ ఏజ్ నుంచే ఎప్పుడైతే టీచర్ చెప్పే మాటను వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. సో డిజిటల్ హైజీన్ గురించి కూడా, స్క్రీన్ టైం గురించి కూడా when teachers advocate and talk about it, వాళ్ళు ఎక్కువగా అర్థం చేసుకుంటారు. డెఫినెట్లీ. సో ఎమోషనల్ లిటరసీ అండ్ డిస్ట్రెస్ టాలరెన్స్ వాళ్ళకి నేర్పుతూ, డిజిటల్ హైజీన్ గురించి చెప్తూ, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఎప్పుడైతే వర్క్ చేస్తారో నెక్స్ట్ జనరేషన్ వుడ్ డూ గ్రేట్. అమేజింగ్ థింగ్. అసలు నార్మల్గా మాట్లాడుకుందామండి, బీయింగ్ ఫర్ అడల్ట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్, రోజుకి ఎంతసేపు చూస్తే స్క్రీన్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. అంటే ఎంతసేపు చూస్తే కాదు, దిస్ ఇస్ ద అదర్ వే అరౌండ్, ఎంతసేపు తగ్గించాలి ఇస్ మై పాయింట్ యాక్చువల్లీ. చాలు ఓ 30 minutes చాలు రోజు మొత్తంలో అని చెప్తారా? అంటే ఇంపార్టెంట్ కాల్స్ ఆన్సర్ చేయడం వేరు, జస్ట్ లైక్ డూమ్ స్క్రోలింగ్ అండ్ ఆల్ యూ కెన్ అవాయిడ్ ఇట్ కదా. డెఫినెట్లీ. అంటే ఇది ఒక క్రైటీరియా బేస్డ్గా చెప్పడం ఇస్ టూ డిఫికల్ట్ అండి, బికాస్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ వాట్ ప్రొఫెషన్ ఆర్ వి ఇన్. ఏ ప్రొఫెషన్లో ఉంటామనే దాన్ని బట్టి. when it is used in a purposeful way, definitely it is good. పర్పస్ లేకుండా చూసే ఎంటర్టైన్మెంట్ ఐ డోంట్ థింక్ బియాండ్ 30 minutes or half an hour ఇట్ వుడ్ బి గుడ్. ఎంత చెడు చేస్తుందో చెప్పలేమండి. తర్వాత జనరేషన్ చూస్తారు, లైక్ యాజ్ డేస్ గోస్ ఆన్, ఒక ఫ్యూ ఇయర్స్ లేటర్ పీపుల్ విల్ గెట్ టు అండర్స్టాండ్. ఇది వరకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, హైపర్ టెన్షన్ ఉందా అన్నట్టు స్క్రీన్ టైం ఎంత ఉంది అనేది ఇప్పుడు చిల్డ్రన్లో కామన్గా మేము అడిగే క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకుంటే చాలా మందిలో ఆటిజం, ADHD, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. బికాస్ అంటే దే ఆర్ బీయింగ్ ట్రిగర్డ్ ఆర్ అటెన్షన్ ఇష్యూస్ డెవలప్ అవుతున్నాయి, అగ్రెషన్ ఎక్కువైపోతుంది, వైలెన్స్ ఎక్కువైపోతుంది. సో అడల్ట్స్లోనేమో కెరియర్ రిలేటెడ్ ఓరియంటేషనే ఉండట్లేదు. దే ఆర్ లూజింగ్ ఇట్. మనం ఆలోచించడానికి టైం ఇవ్వలేకపోతున్నాం. వీఆర్ డూయింగ్ అవర్ వర్క్, రిమైనింగ్ టైం వీఆర్ యూజింగ్ ఫోన్. సో దట్ నెక్స్ట్ ఏంటి, ఎలా చేయాలి, ప్లాన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ ఏంటి, ఆర్గనైజ్ ఎలా చేసుకోవాలి అనేది ఉండట్లేదు. సో నాట్ మోర్ దెన్ 30 minutes or half an hour in the day for entertainment purpose is what I suggest. వండర్ఫుల్. మీరు యాక్చువల్లీ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, వెన్ టు సీ అ డాక్టర్, మెడిసిన్స్ ఎప్పుడు వాడాలి, ఇలా అంతా చెప్తూ ఉంటారు కదా. మీ సైకాట్రిక్ మెడిసిన్కి సంబంధించే చాలామంది పేషెంట్స్కి మీరు ఎవ్రీడే కౌన్సిల్ చేస్తూ ఉంటారు, మంచి చెడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వీ హెవ్ బీన్ టాకింగ్ అబౌట్ మెనీ గుడ్ థింగ్స్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు ది పబ్లిక్. ఈ నేపథ్యంలో ఎంత చెప్పినా ఇంకా కొన్ని మిత్స్ అలా ఉండిపోతాయి, ఇదే కరెక్ట్ అని వాదిస్తారు పేషెంట్స్. అలాంటి మిత్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో రెండో మీరు డీబస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారంటే? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్ట్రాంగ్ పీపుల్కి ఏ రకమైన యాంగ్జైటీ, డిప్రెషన్ రాదు అని అంటూ ఉంటారు. డెఫినెట్లీ నాట్ అండి. ఏజ్ లేదు, జెండర్ లేదు, రిచ్ ఆ పోరా అనేది లేదు, ఎమోషనల్లీ స్ట్రాంగ్ వీక్ అనేది లేదు. ఎనీ పర్సన్ క్యాన్ గెట్ ఎఫెక్టెడ్ విత్ అ సైకాట్రిక్ ప్రాబ్లమ్. సైకాట్రిక్ ప్రాబ్లమ్ అంటే మళ్ళీ అది చాలా పెద్దగా చూడొద్దు. డిప్రెషన్, యాంగ్జైటీ, స్లీప్ ప్రాబ్లమ్స్, అడిక్షన్స్ ఏమైనా అవ్వచ్చు. సో ఇట్స్ అ బిగ్ మిత్ విచ్ ఐ రియలీ వాంట్ టు బస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి there are a lot, there are huge.
మెడిసిన్ రిలేటెడ్ మాత్రం ఐ షుడ్ స్పీక్ అబౌట్ బికాస్ ఐఎమ్ అ సైకాట్రిస్ట్. ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకుంటున్నాము, మెడిసిన్స్ గురించి చాలా అపోహలు ఉన్నాయండి. ఐ గెట్ టు సీ మెనీ పీపుల్ వచ్చినప్పుడు ఓపీడీలో నేను ఇంప్రూవ్ అయ్యానండి కానీ ఆపేశానంటే, ఎందుకంటే మా పక్కింటి వాళ్ళు అన్నారండి అది మాకు, ఎందుకు నీకు ఎడిక్ట్ అయిపోతావు అని చెప్పి. నో, సైకాట్రిక్ మెడిసిన్స్ ప్రాపర్గా ప్రిస్క్రిప్షన్ బేస్డ్గా తీసుకుంటే దే ఆర్ నాట్ ఎడిక్టివ్, దే ఆర్ వెన్ ప్రాపర్లీ గివెన్ అండ్ దే డూ నాట్ కాజ్ ఆర్గాన్ డ్యామేజ్. ఈ రెండు మాత్రం నేను డెఫినెట్గా చెప్పాలని అనుకుంటున్నాను. వండర్ఫుల్ అండి. సో మీరు చెప్పినట్లుగా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ట్రిగ్గర్ అయ్యి వచ్చే సైకాట్రిక్ ఇష్యూస్ ఎలా అయితే ఉంటాయో, బేసికల్గా బయలాజికల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల సైకాట్రిక్ ఇష్యూస్ అరైజ్ అయినప్పుడు ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ బ్రేకప్ కావచ్చు, ఆర్ ఎనీ నెగటివ్ ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్ జరగకుండా ఉండదు. బికాస్ దిస్ ఇస్ లైఫ్, యూ హ్యావ్ హైస్ అండ్ యూ హ్యావ్ లోస్. ఈ నేపథ్యంలో బీట్ ఆఫ్ అ బయలాజికల్ ఆరిజిన్ ఆర్ ఆఫ్ అ ఇన్సిడెంట్ ట్రిగర్డ్ ఆరిజిన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక మనిషి స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే యాజ్ అ సైకాట్రిస్ట్, యాజ్ అ కో హ్యూమన్ బీయింగ్, యాజ్ అ డాక్టర్, వాట్ వుడ్ యూ సజెస్ట్ టు ది ఆడియన్స్? దాంతో విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. సో ప్రాబ్లం లేని వ్యక్తి ఉండడండి, ప్రాబ్లం లేని లైఫ్ ఉండదు. డెఫినెట్గా you will get through many issues in your life, but never lose your confidence, never lose your hope. ఆ రోజు ఆ క్షణం మాత్రమే మీకు అలా అనిపిస్తుంది, అదే జీవితం, అదే ఎప్పటికీ ఉంటుందని కాదు. ఆ మూమెంట్ని దాటితే డెఫినెట్గా యూ విల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. ఎస్పెషలీ ఫెయిల్యూర్, లవ్ బ్రేకప్, ఈ విషయాల గురించి చెప్తున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు బాగా డౌన్ అయిపోతారు. సో దట్ దే విల్ ఫీల్ దట్ లైఫ్ ఇస్ నథింగ్ మోర్, నథింగ్, ఇంకా అసలు లేదు, జీవితం అయిపోయింది, ఇక్కడితో ఎండ్ అని అనుకుంటారు. ద సేమ్ పీపుల్, ఇఫ్ దే గో త్రూ దట్ ఫేస్, దే విల్ హ్యావ్ అ బ్యూటిఫుల్ లైఫ్. అండ్ యూ హ్యావ్ యువర్ పేరెంట్స్, యూ హ్యావ్ యువర్ ఫ్రెండ్స్, మీకు సిబ్లింగ్స్ ఉంటారు. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ లవ్ యూ. ఇట్స్ నాట్ జస్ట్ దాట్ వన్ పర్సన్. బిలీవ్ ఇన్ దాట్ అండ్ లుక్ ఫర్ యువర్ ఫ్యూచర్, లుక్ ఫర్ యువర్ కెరియర్. బట్ ఆ మూమెంట్ని ఇఫ్ యూ కెన్ క్రాస్ త్రూ, ఆ ఫేజ్ని మీరు దాటేస్తే మాత్రం యూ విల్ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. మానస గారు, యాక్చువల్లీ ఇది నేను ఇప్పటికిప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటున్న పాయింట్. చాలామంది ఇలా చెప్తారు, మంచి మాట్లాడతారు, బూస్ట్ చేయడానికి మాట్లాడతారు, కానీ నిజంగా డిప్రెసివ్ ఎండ్లో ఉన్న వాళ్ళ థాట్ ఎలా ఉంటుందంటే, ఆవిడకేంటి, ఆవిడ డాక్టర్, ఎన్నన్నా చెప్తారు. చెప్పడం ఈజీ, ప్రాక్టీస్ చేసి నా సిచ్యువేషన్లో ఆవిడ ఉంటే అర్థమవుతుంది. ఇట్లాంటి కామన్ ఐడియాలజీలో ఉంటాం మనం కూడా సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎవరైనా మంచి చెప్పేటప్పుడు కాదు. అందుకనే దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ. మీ లైఫ్లో ఎప్పుడన్నా ఏదన్నా ఒక మోస్ట్ అన్సర్టెన్ ఇన్సిడెంట్ జరిగినా, లేకపోతే ఒక ఫెయిల్యూర్ ఏదైనా, బీట్ ఇన్ ఎనీథింగ్, చదువులో కానీ వాట్ ఎవర్, అట్లా జరిగినప్పుడు హౌ డిడ్ యూ కోప్ ఇట్ అప్? ఎంత స్ట్రాంగ్గా, ఎంత రెసిలియంట్గా మీరు ఫైట్ బ్యాక్ అయ్యారు తెలుసుకుంటే, సో దట్ ఎస్ ఆవిడ చెప్పేది కాదు, ఈవెన్ షీ డిడ్ దట్ అనేది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డెఫినెట్లీ అండి. ఇఫ్ ఐ నీడ్ టు స్పీక్ అబౌట్ మై లైఫ్, నేను పీజీ ప్రిపరేషన్, మాకు పీజీ ప్రిపరేషన్ ఫేజ్ ఇస్ ద టఫెస్ట్ ఫేజ్ ఐ కుడ్ సే. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం చదువుతాం అనమాట. ఆ ప్రిపరేషన్ ఫేజ్లో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఐ వాజ్ ఆన్ బెడ్ ఫర్ అబౌట్ అ మంత్. ఒక నెల రోజులు ఇట్స్ గాన్. అండ్ ఆ తర్వాత పూర్తి రికవరీ కూడా ఒక 2 months దాకా పట్టింది. ఆ ఫేజ్లో మాకు ఎవ్రీ డే కాదు, ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ టైంలో ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఐ లాస్ట్, కొంచెం ఏంటి ఇంకా నేను చేయలేనేమో, ఐ మైట్ నాట్ కోప్ అప్ అనే దానిలోకి వెళ్ళిపోయాను. బట్ యాజ్ ఐ సెడ్, ఇట్స్ నాట్ ద ఎండ్. దట్స్ వాట్ ఐ థాట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ద ఎండ్. నా చేతిలో ఉన్నది నేను చేయగలగాలి, ఐ షుడెంట్ గివ్ అప్ అని ఎప్పుడైతే అనుకున్నానో ఐ స్టార్టెడ్. నేను అట్లా అంటే లిటరలీ కుంటూనే వెళ్ళాను. క్లాసెస్ అలానే అటెండ్ అయ్యాను, మొత్తం విత్ ఆల్ బ్యాండేజెస్. ఐవ్ గాన్ టు ద కోచింగ్ సెంటర్, కూర్చున్నాను, చదివాను. ఐ డెంట్ గివ్ అప్, ఐ టుక్ ద పెయిన్. ఎప్పుడైతే ఇఫ్ వీ బిలీవ్ ఇన్ అవర్ సెల్ఫ్స్, ఇఫ్ వీ బిలీవ్ దట్ వీ కెన్ డూ, అండ్ ఆ గివ్ అప్ చేయకుండా హార్డ్ వర్క్ ఎప్పుడైతే చేస్తామో, ఆ గోల్ని ఎప్పుడైతే మిస్ అవ్వమో, ఆ ఫోకస్ మెయింటైన్ చేస్తామో, definitely you will achieve success. And I did that. Excellent. I'm proud I'm talking to you today. I'm very happy, glad we got connected. Thank you so much, Manasa garu. Thank you. More power to you. It's a wonderful discussion. Thank you.